No. What is the age of the Bible? బైబిల్ యొక్క వయసు ఎంత మీకు తెలుసా? బైబిల్ యొక్క వయసు ఎంత మీకు తెలుసా? Before that, I asked the question. మిమ్మల్ని ఒక ప్రశ్న ఇస్తున్నాను. దానికంటే ముందు Brother, సహోదరు, you know what is the age of your wife? మీ భార్యలో వయసు ఎంత మీకు తెలుసా? Shall I ask now? Are you able to tell the birthday? పుట్టినరోజు ఎప్పుడో మీకు తెలిస్తే చెప్పగలరా? If you don't want to forget, please put the PIN number of your ATM card to your wife's birthday. మీ భార్య పుట్టినరోజు కానీ గుర్తుండకపోతే ఏటీఎం కార్డుకి పిన్ నెంబర్ గా భార్య పుట్టినరోజు పెట్టుకోండి. Every day you remember. అప్పుడే భార్య పుట్టినరోజు డైలీ గుర్తుంది. Otherwise, you have no problem in the home. That's what I'm telling you. లేకపోతే ఇంట్లో ఎప్పుడు సమస్యలు వస్తానే ఉంటాయి. Yes, sister. సహోదరి లాగా You know your husband's birthday? మీ భర్త పుట్టినరోజు తెలుసా? Age. వయసు తెలుసా? ఫస్ట్ ఆయన్ని ఆ దున్నపోతు నాకేం తెలుసు అనుకుంటున్నట్టు You know birthday? తెలుసా మేము భర్తలు పుట్టినరోజు? తప్పు. అసలు ఆడ పుట్టికే తప్పు, మళ్ళీ పుట్టినరోజు వాళ్ళు ఆయనకు పుట్టినరోజు దాన్ని గుర్తెట్టుకోవటమా? తెలుసా మీ భర్త యొక్క పుట్టినరోజు ఏదో వయసు ఎంతో తెలుసా? So I asked the question, what is the age of the Bible? బైబిల్ యొక్క వయసు ఎంత ఉంటది? ఎన్నమ్మా? ఎంత చెప్పండి, తెలిసిన వాళ్ళు Tell me. జస్ట్ తెలిసింది చెప్పండి. తప్పో నిజమో, తప్పో ఒప్పో ఏదో ఒకటి చెప్పండి. పని 3000 3600 3600 years. 3600 years old paper speaks today. 2026 means much powerful. 3600 సంవత్సరాల క్రితం వయసు ఉన్నటువంటి బైబిల్ ఈ రోజును కూడా మనతో మాట్లాడుతుందంటే ఇది ఎంత శక్తివంతమైనటువంటి బైబిల్లో గమనించండి. ఆంధ్రాలో ఏ పేపర్, ఏ న్యూస్ పేపర్ బాగా ఫేమస్? ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి. ఇవన్నీ గుర్తుంటున్నాయి బాగా. వీటిని చదవటానికి బాగా ఇంట్రెస్ట్ గా ఉన్నారు, ఆసక్తిగా ఉన్నారు తెలుసుకోవడానికి. నిన్న పేపర్లో ఏమొచ్చిందో కూడా మీకు తెలుసు. Are you really interested to read that yesterday paper? సరే, నిన్న పేపర్ చదవటానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటుందా? జరిగిపోయింది. నిన్న పేపర్ ఈ రోజు చదవటానికి మనసు ఉంటుందా మీకు? కదా, ఉండదు కదా. పోయిన నెలలో ఈనాడు పేపర్ చదవడానికి మీరు ఆసక్తి కలిగి ఉన్నారా? ఇంట్రెస్ట్ ఉంటుందా? చదవడానికి మనసు ఉంటుందా? చెప్పండి. ఆ పేపర్ చూస్తా ఇదా పోయిన నెల పేపర్ గా అని పాడేస్తుంది దాన్ని, అవునా కదా? ఒడియాల్లో ఎండబెట్టుకోవడానికి, ఈ పప్పులో ఎండబెట్టుకోవడానికి ఉపయోగిస్తా ఆ పేపర్ ని. కానీ ఈ పుస్తకం అయితే 3600 సంవత్సరాల పేపర్ ఇది. దానికంటే ముందు రాయబడినవి ఈ రోజుకి మనతో సజీవంగా మాట్లాడుతున్నాయి. ఎంత శక్తివంతమైన మాటలు ఇవి. ప్రతి మాటకు మనం ఎంత విలువ ఇవ్వాల్సిన వారమై ఉన్నాం. ఆ కారణాన్ని బట్టి నేను ఎప్పుడు ప్రారంభించిన మీటింగ్ నేను ప్రజల్ని ఏమడుతున్నా అంటే బైబిల్ చదవండి అని చెప్తాను. ఎందుకనంటే నేను ఇంకో విషయం మీకు చెప్తాను. In the weekly magazine, వారం పత్రిక ఉంటది, వారపత్రిక. a weekly magazine for women, స్త్రీలకు వారపత్రిక. weekly magazine for children, చిన్న పిల్లలకు ఒక వారపత్రిక. weekly magazine for men, పురుషులకు వారపత్రిక. వ్యాపారంకు సంబంధించింది ఒక వారపత్రిక ఉందండి. ఇవి ఉన్నాయి కదా, వారపత్రికలు కూడా ఉన్నాయి కదా.
paper, this magazine, weekly magazine, not able to read these fellows. These fellows not able to read this one, right? ఈ యొక్క వార్తాపత్రికల్లో వారం వీళ్ళ గురించి రాసింది వీళ్ళు చదవరు, వీళ్ళ గురించి రాసింది వాళ్ళు చదవరు. Two sisters never ever read the weekly business weekly magazine, right? స్త్రీలు అయితే వ్యాపార సంబంధమైన వార్తలు చదవాల్సిన పని లేదు, చదవరు అసలు. 101 anybody in the business they read, right? ఎవరో వ్యాపారం చేసే ఏ స్త్రీ అని ఉంటే వ్యాపారాల గురించి చదవాలని ఆ ఒక్క వ్యక్తే చదువుతుంది ఆ పేపర్. Never ever read business economics. మనం ఎప్పుడు కూడా ఈ యొక్క వ్యాపార సంబంధం చదవ అసలు. We are not in the business, right? మన కారణం ఏంటంటే మనం వ్యాపారాలు చేయట్లేదు కాబట్టి మనకు అవసరం లేదు. You know one thing, కానీ children, పిల్లల గురించి, young man, యవనస్తులు, woman, స్త్రీలు, brothers, సహోదరులు, business people, వ్యాపారస్తులు, pastors, పాస్టర్స్, everybody read only one book. అందరూ చదవగలిగే పుస్తకం ఏదైనా ఉంది అంటే I feel the presence of God is solved all the issues. I feel like this. నేను ఫీల్ ఏమవుతున్నా అంటే ప్రతి వయసులో ప్రతి మనిషి కూడా చదవగలిగేటువంటి దైవ బైబుల్ అని ఫీల్ అవుతుంది. Doing the business more than 25 years. 25-28 సంవత్సరాల నుంచి నేను వ్యాపారస్తుడిగా ఉన్నాను, వ్యాపారం చేస్తున్నాను. Take some business ways in the Bible itself. నేను బైబిల్లో నుంచి ఆ వ్యాపారాన్ని ఉపయోగపడే వాటిని ఉపయోగిస్తూ ఉంటాను. Important things I take care of. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు బైబిల్లో నుంచి తీసుకుంటాను నా వ్యాపారానికి. Great scientist one day says like this. ఒక గొప్ప శాస్త్రవేత్త ఒక రోజు ఈ విధంగా చెప్పాడు. Sir Isaac Newton. ఐజాక్ న్యూటన్ అనే శాస్త్రవేత్త ఈ విధంగా అన్నాడు. Invented by Isaac Newton. 17 కార్యాలు ఐజాక్ న్యూటన్ వల్ల కనుగొనబడ్డవి. He says, ఆయన ఏమన్నాడంటే take all the scientific rules from the Bible. నేను కనుగొన్న ప్రతి శాస్త్రం గురించి ఇవన్నిటిని బైబిల్లో నుంచే నేను తీసుకున్నాను అని చెప్పి సాక్ష్యం ఇచ్చాను. Historical writer, no, he takes a reference from here itself. కొంతమంది చరిత్రాత్మకమైనటువంటి వ్యక్తులు కూడా చెప్పేది ఏంటంటే బైబిల్లో నుంచే మేము కొన్ని విషయాలు తెలుసుకున్నామని చెప్పారు. Great archaeologists, they have taken the reference from the Bible itself. చాలా ఖగోళ శాస్త్రవేత్తలు కూడా బైబిల్లో నుంచే తీసుకొని చెప్తా ఉన్నారు. Scientists, శాస్త్రవేత్తలు, చరిత్రాత్మకమైన కార్యాలు, mathematics, లెక్కల గురించి everything is in the Bible. ప్రతిది కూడా బైబిల్లో రాయబడి ఉన్నవి. ఇది సాధారణమైన బైబిల్ కాదు, ఇదే This is a very good thing for everywhere. ప్రతి ఒక్కరికి ప్రతి దానికి ఉపయోగపడేటువంటి గ్రంథం. So, and when I was speaking to the young people, నేను యవనస్తులతో మాట్లాడేటప్పుడు so you want to how to clean your vessel, పాత్రలు ఎప్పుడు అంట్లు ఎట్లా కడగాలి అని చెప్పి నేను మాట్లాడితే బైబిల్లో కూడా రాయబడి ఉంది అంట్లు ఎట్లా కడగాలి. మీకు తెలుసా ఆ విషయం? అంట్లు యేసుప్రభు ఏం చెప్పారంటే clean inside. ఫస్ట్ గిన్నెను లోన కడగాలి, ఫస్ట్ అంట్లు లోన కడగాలి, ఫస్ట్ గిన్నె లోపల కడగాలి. Because outside is full of black, no? ఎందుకంటే బయట ఎట్టగో మసి ఉంటది కాబట్టి. చిన్న విషయం అయినప్పటికీ ఇది చిన్న విషయం అయినప్పటికీ కూడా if you want to get the answer of any of your life, you get the answer is here. నీ జీవితంలో ప్రతి చిన్న ప్రశ్నకు బైబిల్లోనే ఆన్సర్ ఉంది, జవాబు ఉంది. Some doctors tell. కొంతమంది డాక్టర్లు Great operation, no? గొప్ప ఆపరేషన్ థియేటర్ చేసేవాళ్ళు Find the solution here. ఎలాగ ఆపరేషన్ చేయాలి, ఏంటి దీనికి పరిష్కారం ఏంటని దీంట్లో నుంచే కనుగొన్నారు. I'm not using Bible like that. మనం సరిగ్గా దీన్ని ఉపయోగించే విధంలో ఉపయోగించట్లేదు. Our Bible is wake up on only Sunday. మనం బైబిల్ అసలు మోసేదే పట్టుకునేదే ఆదివారాలు. మా సహవాసంలో అయితే Sunday also will not wake up. ఆదివారాలు కూడా ఇప్పుడు అంటుకోవట్లే సెల్ఫ్. ఇక ఎందుకనంటే అన్ని జూమ్ లో వచ్చినాయి కాబట్టి బైబిల్ తో పని లేకుండా అయిపోయింది. ఇట్లా దిగజారేం. Other people, they are wake up every day the Bible, no? కదమా సంఘస్థులు ప్రతిరోజు మొత్తానికి ఎట్టొకట్ట ఒక అధ్యాయమో బైబిల్ చదవటానికి పట్టుకుంటున్నారు. I just check the people. నేను ఒక్కొక్కసారి పరిశీలన చేస్తా ఉంటాను ప్రజల్ని. Some people, they are using the same Bible. ఒక్కొక్క వ్యక్తి అదే ఎన్నో సంవత్సరాల నుంచి పట్టుకున్న బైబిల్ ఉపయోగిస్తుంటారు. Was my translator more than 9 years, right? దగ్గర నేను బ్రదర్ కి తర్జుమా చేస్తున్నా ఒక దగ్గర 7 సంవత్సరాలు. Never change his Bible. నా బైబిల్ ఇంకా మార్చలేదు, అదే బైబిల్ వాడుతున్నాను. I think like this. నేను ఆలోచిస్తూ ఉంటాను. Sometimes we are not using that, no? కొన్నిసార్లు బైబిల్ కూడా ఉపయోగించినటువంటి స్థితిలో
have 17 Bibles. నా ఇంట్లో 17 బైబిల్ ఉన్నాయి. Different type of translation. అనేక రకాల తర్జుమా బైబిళ్ళు ఉన్నాయి. When I read, I use all the translations. నేను ఎప్పుడైతే చదువుతానో అన్ని ట్రాన్స్లేషన్లు ఏముందని నేను పరిశీలన చేస్తాను. Now, 20 translations. బైబిల్ మొబైల్ ఫోన్ లో 20 ట్రాన్స్లేషన్లు డౌన్లోడ్ I చేశాను. use all the things. అన్నిటిని నేను ఉపయోగిస్తున్నాను. Otherwise, we are not able to understand. No? ఉపయోగించకపోతే మనకేం అర్థం కాదు, ఏం గ్రహించలేం. Tamil, I have 3 translations. తమిళ్లోనే మూడు తర్జుమాలు ఉన్నాయి. One is from Sri Lanka, one is from Korea, one is from India itself. They make Tamil translation. తమిళ్లో 3 ట్రాన్స్లేషన్లు, శ్రీలంక భాషలోను, కొరియా భాషలోను, తమిళ భాషలో 3 భాషలో తర్జుమా బైబిల్ ఉన్నాయి. You know who translated Telugu? తెలుగులోకి మీ బైబిల్ ని ట్రాన్స్లేషన్ చేసింది ఎవరో తెలుసా? Who was it? ఎవరన్నా తెలుసా మీకు ఎవరికన్నా? Mr. Purpose Brother. వాళ్ళ గురించి తెలుసుకుంటే మనకేంటి ఉపయోగం? ఎవరో రాసిచ్చారు, తీసుకున్నాం. You know, in Telugu, there is a 3 translation I am watching nowadays. ఈ మధ్య తెలుగులో కూడా 3 తర్జుమాలు కనపడుతున్నాయి. అది The first translation was done by William Carey. మొట్టమొదటిగా బైబిల్ ని మొట్టమొదటిగా తర్జుమా చేసింది విలియం కేరీ, వెస్ట్ బెంగాల్ లో నుంచి. Telugu person. విలియం కేరీ గారు తెలుగు ఆయన కాదు, He's basically from England. ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చిన ఆయన. He came and he's basically a shoemaker. ఆయన మామూలుగా వృత్తిపరంగా ఆయన ఒక చెప్పులు కుట్టుకునేవాడు. Somebody says William Carey shoemaker. ఒక ఆయన అన్నాడు విలియం కేరీ చెప్పులు కుట్టే విలియం కేరీ అన్నాడు. William Carey would stand and say like this, I'm not a shoemaker, I'm a shoe repairer. అప్పుడు విలియం కేరీ వచ్చి ఏమన్నాడంటే, నేను చెప్పులు తయారు చేసేవాడిని కాదు, చెప్పులు కుట్టేవాడిని అన్నాడు. చూడండి తన జీవితాన్ని ఏ విధంగా తగ్గించుకున్నాడు. ఆయన వచ్చి తెలుగు భాష నేర్చుకుని తర్వాత తర్జుమా చేయగలిగాడు. అందరూ కథమా వాళ్ళు ఆయన్ని వెంబడించారు. తెలుగు బైబిల్ తర్జుమా చేసింది ఎవరు? విలియం కేరీ. ఆయనకి ఎంతగానో మనం కృతజ్ఞత కలిగిన వారు. ఇవన్నీ మనకేం పట్టవు. 270 బైబిళ్ళు ఉన్నాయి ఇంగ్లీష్ లో. రిఫరెన్స్ బైబిల్ 20 ఉన్నాయి. తెలుగు బైబిల్లో కూడా రిఫరెన్స్ బైబిల్ ఉంది. 5 సంవత్సరాలకు ఒకసారి బైబిల్ మార్చాలి కదా. భార్యను మార్చడానికి మాత్రం రెడీగా ఉన్నాం. భర్తలు మార్చే చట్టం కానీ వచ్చినట్టయితే బాగుండేది. అది ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తాను. పిల్లలు మార్చాలన్నా కూడా మార్చడానికి సిద్ధపడే తరం తయారయ్యింది. ఊరికి నేను జోక్ గా చెప్తున్నాను. నేను ఒక ప్రశ్న, బైబిల్ ఎందుకని మీరు మార్చలేవు? 5 సంవత్సరాలకు ఒకసారి అన్న బైబిల్ ఎందుకు మార్చట్లేదు? కారణం ఏంటంటే చిరిగిపోలేదు, పాత పడిపోలేదు, మురికి అవ్వలేదు కాబట్టి అట్టాగే పెట్టుకుంటున్నాం. జీవం కలిగిన బైబిల్. First I started 1992 when I saved. నేను రక్షించబడింది 1992 సంవత్సరంలో ప్రారంభంలో. 50 పైసలు న్యూ టెస్టమెంట్, కొత్త నిబంధన 50 పైసలు. అప్పుడు పాత సామాను కొట్లో ఉండేవి, అక్కడ 10 రూపాయలు ఇచ్చి తీసుకొచ్చుకునేవాడిని. 10 అధ్యాయాలు తీసుకునేవాడిని. మత్తయిలో 10 అధ్యాయాలు చించుకునేవాడిని, బైబిల్ ని జేబులో పెట్టుకునేవాడిని. ప్రయాణం చేసేటప్పుడు వాటిని తీసుకొని చదివేవాడిని. కూర్చోవడం, చదివేవాడిని ఆ పేపర్ లో. ఈ రోజున అవి నాకు ప్రయోజనకరంగా ఉన్నాయి. నేను 92 సంవత్సరంలో నేను సేవకుడిగా అవుతానా అన్న విషయం కూడా నాకు తెలియదు ఆ కాలంలో. కానీ ఈ రోజున నాకు అప్పుడు చదివినవి ఇప్పుడు ఎంతో ప్రయోజనకరంగా ఉన్నాయి. బాప్తిసం తీసుకున్న తర్వాత ఒక నెల, ఒకే నెలలో క్రొత్త నిబంధన అంతా చదివి ముగించేసా. మొత్తం క్రొత్త నిబంధన అంతా చదివి ముగించా. Then I write one book. Basically, I am a poet writer. I write one poet book about the New Testament. నేను మామూలుగా అయితే పద్యాలు రచయితను కాబట్టి నేను రచయితగా రాయటం ప్రారంభించాను. Then only I know the great poet Kannadasan has written the New Covenant, New Testament one Yesu Kavya. ఓకే, కన్నదాసన్ అనేటువంటి ఒక సినీ రచయిత యేసు కార్యం అనేటువంటి ఒక గ్రంథాన్ని రాశాడు. Why I'm doing? When I was young, I have so much of time. I have
I'm not concentrate on anything. I concentrate on this one. యవ్వన కాలంలో నాకు సమయం ఎంతో ఉంది కాబట్టి ఆ సమయాన్ని వేరే వేరే వాటి మీద చెల్లించకుండా బైబిల్ మీదే నేను నా సమయాన్ని హెచ్చించాను. చదివాను. At least please change the 3 translations before you die. నువ్వు చచ్చిపోయేలోపు కనీసం 3 తర్జుమాల బైబిల్ అన్న చదవండి. So I want to take some good decision. ఒక మంచి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాను. Anybody died, ఎవరైనా చచ్చిపోతే they asked me to conduct the funeral. సమాధి కార్యక్రమానికి వచ్చి మీరు చేయండి అని అంటే Take all the 3 Bibles, what he is using, put it inside and then bury it. Right? ఆయన 3 తర్జుమాలు బైబిల్ తీసుకొచ్చి సమాధిలో పెట్టి సమాధి చేస్తాను. When we go to my office, నా ఆఫీస్ గాని వస్తే I have 3 old Bibles. 3 పాత బైబిల్ ఉన్నాయి. In my table, one Bible. నా టేబుల్ మీద ఒక బైబిల్ ఉంటది. In home, see, wherever I go, it is. నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడక్కడ బైబిల్ నేను సిద్ధంగానే ఉంచుకున్నాను. Small Bibles in my car. నా కార్ లో ఎప్పుడు చిన్న బైబిల్ ఉంటానే ఉంటుంది. People doesn't know where I am sitting and speak, no. నేను ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నానో జూమ్ లో మీకు తెలియదు. కొన్నిసార్లు కార్ లో కూర్చొనే మీకు సందేశం ఇస్తాను. అప్పుడు కూడా ఇంగ్లీష్ బైబిల్ ఉంటుంది. People know. ఈ ప్రజలు అయితే 7 గంటలకు ప్రారంభించాలనుకుంటారు మీటింగ్. Office work and other thing will come in on 6:55. నేను ఆఫీస్ My office work complete. I just came out from the meeting. ఓకే, నేను మా ఆఫీస్ మీటింగ్ ముగించుకుని 6:55కి బయటకు వస్తాను. Just come inside the car. కార్ లోకి వచ్చి Not able to open the Bible. బైబిల్ ని కూడా తెరవలేని సమయం. Then they start the meeting. అప్పుడు 7 గంటలకి స్టార్ట్ అవుతుంది మీటింగ్. Then I take that small New Testament. ఆ చిన్న న్యూ టెస్టిమెంట్ బైబిల్ తీసుకుని, Sometimes there is no current. కరెంట్ కూడా ఉండదు. The car light is not much. కార్ లైట్ లో అంత వెలుగు కూడా ఉండదు. Sometimes no, without the Bible. కొన్నిసార్లు అయితే బైబిల్ లేకుండానే This fellow is speaking. Maybe he's a false prophet. చాలా మంది అనుకుంటారు బైబిల్ తెరవకుండా ప్రసంగం చేస్తున్నాడంటే దొంగ బోధకుడు అనుకుంటారు. People know. They touch the Bible, close the Bible, never leave that. They think like this, no? బైబిల్ కొంతమంది అయితే అసలు బైబిల్ కిందకు పెట్టడానికి కూడా ఇష్టపడకుండా చేతిలోనే పట్టుకుంటూ ఉంటారు. Important thing is not holding the Bible. We are reading the Bible. Understand the Bible is most important than బైబిల్ నుంచి కింద పెట్టకుండా ఇట్లాగే మోసుకుంటాం ప్రాముఖ్యం కాదు, కానీ దీంట్లో చదివి గ్రహించి ఉపయోగించుకోవాలి. of use the Bible. బైబిల్ ని ఎలాగో ఉపయోగించుకోవాలో సాధనంగా మార్చుకొని సాధనం చేయండి.
So in Kerala, no, కేరళలో people are using the Bible. బైబిల్ అందరూ ఉపయోగిస్తారు. Oh, you know that? మీకు తెలుసా ఆ విషయం? In Andhra, there is no lottery. Lottery, yeah? లాటరీ లేదు కదా మన ఊర్లో, లాటరీ సీట్లు లేవు. In Tamil Nadu also there is తమిళనాడు కూడా లాటరీలు లేవు. no, Kerala lottery is there. కేరళ లాటరీలు ఉన్నాయి. You purchase a lottery. లాటరీ తీసుకొని You open the Isaiah chapter 45. యెషయా గ్రంథం 44 అధ్యాయం తెరిచి ఆ లాటరీ కొనుక్కొచ్చిన పేపర్ దీంట్లో పెట్టి బైబిల్లో పెట్టి ప్రార్థన చేస్తారు. They are using the Bible. ఆ విధంగా ఉపయోగిస్తున్నారు బైబిల్ అక్కడ. Some people in Tamil Nadu, తమిళనాడులో కొంతమంది అయితే they have a bad dream. వాళ్ళకి చెడ్డ కళలు వచ్చినాయి అనుకోండి, పీడ కళలో Take the Bible, బైబిల్ తీసుకొని put under the talhani. తలదిండి కింద పెట్టి పడుకుంటారు, పీడకలలు రాకుండా. Husband going for outside. భర్త బయటికి వెళ్తాడు పని కోసం, Fear. భయం Take the Bible. భయం రాగానే బైబిల్ పట్టుకుంటారు, There and sleep. దాన్ని తల కింద పెట్టుకొని పడుకుంటారు. They are thinking, no, వారేమనుకుంటున్నారంటే వాళ్ళ ఉద్దేశం they will not come. బైబిల్ ఉంటే దయ్యం రాదని మీరు అనుకుంటున్నారు. Hindus in Tamil Nadu, తమిళనాడు హిందువులైతే devil comes, no, they think devil comes in the home. వారు ఇంట్లోకి దయ్యం వచ్చింది అనుకుంటా ఉన్నప్పుడు They make Balakmaru and Chapel both sides. వాళ్ళు ఏం చేస్తారంటే పడుకునే పడక పక్కన ఈ పక్కన ఒక చీపిరి కట్ట, అటు పక్క ఒక చెప్పు పెట్టుకొని పడుకుంటారు దయ్యం రాకుండా. So ungodly people, వాళ్ళు అన్యజనులు, దేవుణ్ణి ఎరగని వారు చీపురు కట్ట Chapel. చెప్పులు పెట్టుకుంటున్నారు. Godly people, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు బైబిల్ పెట్టుకుంటున్నారు. not one Bible. ఒక బైబిల్ కాదు, అటు పక్క ఒక బైబిల్, ఇటు పక్క ఒక బైబిల్ పెట్టుకుంటారు. I was 19 years old. 19 సంవత్సరాల వయసులో We have a very powerful and good spirit. చాలా శక్తివంతమైనటువంటి ఆత్మచేత అభిషేకించబడి మా యవనస్తులు ఆ సమయంలో బాగా రగిలే వారంగా ఉండేవారు. The devil is apart from that man's, any man's. మేము కానీ ఆ యొక్క అగ్నితో ప్రార్థన చేసినప్పుడు ఎలాంటి వ్యక్తుల దయ్యాలు పారిపోయాయి. One day, ఒకరోజు three people are praying. మేము ముగ్గురం కలిసి ప్రార్థన చేస్తున్నాం. One of my friend came with me. నాతో ఒక స్నేహితుడు వచ్చాడు. Then I just opened my eyes. నేను నోరు తెరిచి, You know that boy, no, ఆ పిల్లోడు he's going left and right. అటు ఇటు అటుపక్కకి ఇటుపక్కకి వెళ్తా ఉన్నాడు. I just opened my eyes. నన్ను కళ్ళు తెరిచి చూస్తే ఆడి నాలుగు మడత తెరిచి అటు ఇటు Then I తిరుగుతున్నాడు. closed my eyes. ఆయన చూడంగా నేను కళ్ళు మూసుకున్నాను. Then I just seen there. నేను తర్వాత చూస్తే There is a stick is there. ఒక కర్ర ఒకటి ఉంది. It's just like a snake. ఆడు పాములాగా చుట్టుకుపోతున్నాడు ఆ చెట్టు. I just seen my friend. నా పక్కన స్నేహితుని చూశాను. He take the Bible. వెంటనే ఆడికి భయం వచ్చి ఆ బైబిల్ పట్టుకున్నాడు. ఆ సీన్ చూసి Seeking nothing is there. ఏంటి చూస్తే ఇక్కడ ఏమి లేదు. Just a packet, one plums is there. One fruit, plums. అప్పుడు ప్లమ్స్ It's a fruit. One fruit is there. ఒక ప్లమ్స్ One fruit. That's all. ఒక కాయ ఉంది జేబులో. He take the Bible. ఆయనేమో బైబిల్ పట్టుకున్నాడు, నేనేమో సింపుల్ గా ఉన్నాం కదా. Then I just close my eyes and pray. Then he come down and he's going back. He's coming. నేనేం చేశానంటే కళ్ళు మూసుకొని గట్టిగా ప్రార్థన చేస్తా ఉంటా. He never opened the eyes. He just closed the eyes, cut the Bible. ఓకే, నేను ప్రార్థన చేసిన తర్వాత దయ్యం వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అతనైతే అసలు ఏమేమి జరుగుతున్నాయి కూడా చూడకుండా కళ్ళు మూసుకున్నాడు. So they have a confidence something on this book, but they are not reading, right? బైబిల్ మీద వాళ్ళకి ఒక నమ్మకం ఉంది కానీ దాన్ని ఉపయోగించే విధానం ఉపయోగించుకోలేము. So please have a practice of change the Bible within 3-4 years in your life. కాబట్టి మీ జీవితంలో 3 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు ఒకసారి బైబిల్ మార్చండి. అంటే Please read చదవండి. it. Please read it. చదువుతామంటే పాత పడుతుంది, మళ్ళీ కొత్త. Use the source of the Bible. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి అవకాశాలు మీరు ఉపయోగించుకోవాలి. It is very good life experience. Read the Bible. జీవితంలో ఒక మంచి అలవాటు ఏదైనా ఉందంటే దేవుని Get everything excited.
చదివితే చాలా ఆశ్చర్యమైనటువంటి విషయాలు కనుక్కుంటారు. You know, one thing, last May 10th, it was my birthday. మే నెల 10వ తారీఖు నా పుట్టినరోజు. So I was crossing 53. 53వ సంవత్సరం I take Isaiah 53. ముగిసింది. యెషయా గ్రంథం 53 అధ్యాయం Inside the spirit I'm reading. నేను ఆత్మ చేత ప్రేరేపించబడి చదివాను. Now what is written 53? 53వ అధ్యాయం యెషయాలో ఏం రాయబడిందో తెలుసా? You know that? తెలుసా మీకు? All the things negative point only. No positive point. దాంట్లో ఉన్న అన్ని వ్యతిరేకమైన పదాలే తప్ప పాజిటివ్ గా ఏది ఉండదు. See word from God. అయినప్పటికీ దేవుని దగ్గర You నుంచి rejected by all. నీవు అందరి చేత తృణీకరించబడతావు అని రాయబడి ఉంది. You will face some problem in your life. నీ జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొంటావు అనేది రాయబడి ఉంది. Sometimes no. కొన్నిసార్లు అయితే I take the reference only for 17, 17, 17, 17, 17. ఒక్కొక్కసారి 17 వచనాలు, 17 అధ్యాయం 17, 12, 12. 12 Luka 12, 12. లోక 12 వచనం ఇట్లా ఆ విధంగా I చదువుతుంటా. read something. నేను అది చదివినప్పుడు Then I take one tree. ఒక చెట్టుని తీసుకుంటాను. Then I search where is the tree. ఆ చెట్టు గురించి రాయబడిన విషయాలన్నీ పరిశీలన చేస్తాను. Ravens. Kaka. కాకిని చూస్తాను. I take Kaka. కాకా గురించి చదువుతాను. In Genesis. కాకి గురించి ఆది కాండంలో రాయబడింది. Very well, no? చాలా చోట్ల బైబిల్లో కాకి గురించి రాయబడింది. సమస్య ఏంటంటే మనం చదువుతున్నప్పుడు వాటిని అనుభవించి సంతోషించాలి. కొన్ని మంచి పాఠాలు నేర్చుకోవడానికి చదవాలి. చిన్న విషయాలు మీకు చెప్తున్నాను. So I ask some people. నేను కొంతమందిని అడుగుతాను, What's your name? నీ పేరేమో అని అడుగుతాను. Simpson. శాంసన్ అని చెప్తారు. Then I'm asking. నేను You know where is in the Bible? బైబిల్లో సంసన్ ఏ అధ్యాయంలో రాయబడిందని అడుగుతాను. My name is in the Bible. నా పేరు బైబిల్లో ఉందా Your name is in అంటే the Bible. నీ Yeah. బైబిల్లో ఉంది నీ పేరు అని చెప్తాను. So I put my son's name Jabez. జేబాస్ అనే పేరు యాబేజ్. You know where is తెలుగులో the కూడా Jabez? యాబేజ్, No? ఎబేజ్. Jabez. You know Jabez? ఎబేజ్ ఎవరో తెలుసా? బైబిల్లో ఉంది. You know that? మా పిల్లోడి పేరు అదే. Yeah, I take the name there only. దాంట్లో నుంచే తీసి నా పిల్లోడికి పెట్టాను. I told my son, నా కొడుకుతో చెప్పాను, I'll give you one day. ఒక రోజు ఇస్తాను, You take your name in the Bible. నీకు ఒక రోజు సమయం ఇస్తాను, నీ పేరు బైబిల్ ఎక్కడుందో కనుక్కొని చెప్పన్నా. You know what is the meaning of Jabez? ఈ అబేజ్ అంటే అర్థం ఏంటో తెలుసా? Dukkam. వేదన కుమారుడు. See, what is my son name? నా కొడుకు కుమారుడి పేరేంటిది? Vedana Kumar. ఎబేజ్ అంటే వేదన కుమారుడు. Nobody put a name like that. అట్లాంటి పేర్లు ఎవరైనా పెడతారా మీ పిల్లలకి? వేదన You know what is my daughter name? నా కూతురి పేరేంటో తెలుసా? Joy Sweetie. జాయిస్ పెట్టి. Why I put the name now? ఎందుకు అలాంటి పేరు పెట్టాను తెలుసా? I love the Bible. నేను బైబిల్ బాగా ప్రేమిస్తాను. That, Psalms 19. 19వ కీర్తనలో Last word is a sweet. It is written. దే- Kantrude Vedam, Teninam, నీ వాక్యము తేనె కంటే జుంటి మధురమైనది. than honey. So I want to put the name honey or sweeter. I'm not able to find match. హనీ, స్వీట్, తీపి ఇవి మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఆ పేరు పెట్టగలిగాను. Jiva Mardam. Ah. Jiva Maduram. జీవ మధురం. I take the name. ఆ విధంగా జీవ మధురం అనే పేరు తీసుకున్నాను. I translated. దాన్ని ట్రాన్స్లేషన్ చేస్తే What is the translation? ఆ ట్రాన్స్లేషన్ ఏమని చెప్పి వచ్చిందంటే Trisha. త్రిష తెలుసా? Trisha. Cine actor name comes. తెలుసుగా, Oh, it is not good. Then I tried in the net. హీరోయిన్. Then I take it Joyce. 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 అప్పుడు నేను నెట్ లో తీసి జాయిస్ పీటీ అని పెట్టాను. My first youth fellowship name JOY. Jesus Ordained Youth. యూత్ మీటింగ్ పేరు ఏంటంటే యేసు జీసస్ Ordained Youth. ఆర్డైన్ JOY. జీఓవై అని పెట్టాను. How much is related, you know, understand? ఎందుకంటే బైబిల్ తో మనం ఎలాంటి సత్సంబంధం కలిగి ఉండాలంటే Jiva Maduram. జీవ మధురం Translated sweetie. స్వీటీగా మారింది. Joy Sweetie. జాయిస్ పీటీ అని పెట్టాను. Jabez also, it is a different name. ఎబ్బేస్ అనేది కూడా వ్యత్యాసమైన పేరు. What I'm trying to say, నేను ఈ విషయాలన్నీ మీకు ఎందుకు చెప్ప ప్రయత్నిస్తానంటే most attention in the Bible. ప్రతి సంఘం తన బైబిల్ తో సంబంధం కలిగి ఉంది. One by one. ఒక్కొక్కటి సంబంధం కలిగి ఉంది. Areas also. ప్రతి చిన్నది కూడా బైబిల్లో ఉంది. Areas also. చాలా పెద్ద విషయం కూడా బైబిల్లో ఉంది. Lead you. దేవుడు నిన్ను నడిపిస్తాడు. దీపం పాదకి వెలుచు. దేవుని వాక్యము మా కాళ్ళకు పాదాలకి దీపమై ఉంది. Now we are going to read again the same chapter, same verses. Please consider now you get the different revelation now. ఇప్పుడు అదే అధ్యాయాన్ని అదే వచనాన్ని మరలా చదువుతుంటే ఇప్పుడు మీకు ప్రత్యేక
చదివేటప్పుడు ఏం చేస్తారంటే పెద్ద దుప్పటి తీసుకుంటారు ఫస్ట్, తలకు మోసుకేసుకుంటారు దుప్పటితో, Take good bath. మంచిగా స్నానం చేస్తారు. Then only they taste the Bible. స్నానం చేసి తర్వాతే బైబిల్ని So అంటుకుంటారు. much of fearful they read the Bible. ఎందుకనంటే వాళ్ళు చాలా భయముతో భక్తితో చదువుతారు. And before open the Bible, బైబిల్ని తెరిచే ముందు they had 6 or 7 prayer. 7 ప్రార్థనలు చేసిన తర్వాతే బైబిలే One word, తెరుస్తారు. one word. ఒక్కొక్క మాట The prayer. ప్రార్థన. Then తర్వాతే take the Bible బైబిల్ తీసుకుంటారు, and open it. వాళ్ళు తెరుస్తారు. They are read very prayerfully. చాలా భయముతో చదువుతారు ఆ గ్రంథాన్ని. They are very simple. No? కానీ మనం అలా లేము. That is the reason they are all not respecting us. ఆ కారణాన్ని బట్టి వాళ్ళు ఎవరు మనం అసలు They will not గౌరవించట్లేదు. say word Lord. ప్రభు అని కూడా ఉపయోగించిన వాళ్ళు. They all not say. వాళ్ళు అసలు They have కనీసం another ఆ మాట, ఆ ప్రభు అన్న మాటకు వాళ్ళు వేరే పదాన్ని ఉపయోగిస్తారు. అంత భయం కలిగి ఉన్నారు. See, they are living now. వారు ఇంకా జీవంగానే A very big ఉన్నారు. synagogue in Ernakulam. ఎర్నాకుళం, కేరళలో కూడా పెద్ద యూదుల సమాజ మందిరం ఉంది. అక్కడ యూదులు ఉన్నారు. So you take the Bible. వారు బైబిల్ తెరవండి. బైబిల్ Which book we are going to read? మనం ఇప్పుడు ఏం చదవబోతున్నాం? 3600 years. 3600 సంవత్సరాల క్రితం రాయబడిన గ్రంథం. Heart of God. దేవుని హృదయం ఇది It is written. రాయబడింది. Now also very active, right? మనం కూడా ఇప్పుడు ఇంత చెప్పినా కూడా మనం Please read it. చూడండి, యాక్టివ్ గా ఉంది చూడండి. Revelation chapter 2. యోహాను ప్రకటన గ్రంథం Revelation chapter 2. 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2. 1 to 7 verses. 1 నుంచి 7 వచనాలు. Now we are going to read the different concern. You forget everything. ఇప్పటి వరకు ఎన్నదంతా మర్చిపోయి ఇప్పుడు వేరే ఆలోచనతో Whenever చదవాలి. you read the Bible, బైబిల్ చదువుతున్నాను, forget all the things what you read, what you understand. నీవు ఏమైతే అర్థమైందో, ఏమైతే అర్థం చేసుకున్నావు వాటన్నిటిని మర్చిపోయి ఇప్పుడు మరలా చదువుదాం. Now you read. ఇప్పుడు చదువుదాం. First time you read. ఫస్ట్ టైం గా చదువుతున్నట్లుగా Forget everything. మర్చిపోండి పాత. God speak to me. ప్రభు నాతో మాట్లాడు. I want to understand your heart. నీ హృదయం ఏమయ్యిందో నాకు అర్థం కావాలి. Simply no, don't read. ఊరికనే ఏదో చదువు వచ్చింది కానీ Don't read. ఊరికనే గడగడగడ చదవద్దు. Slowly నిదానంగా listen. Allow the spirit go inside. ఆత్మను లోనికి వెళ్ళడానికి అనుమతించండి. We'll all loudly going to read. మనం అందరం గట్టి శబ్దంతో చదువుదాం. Anybody not interested? ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ గా లేకపోతే I'm not forcing you. మిమ్మల్ని ఏం బలవంతం పెట్టను. Okay? సరేనా? I'm not forcing you. మిమ్మల్ని ఏం బలవంతం పెట్టిన ఇంట్రెస్ట్ లేకపోతే. Okay? సరేనా? Okay, please read. చదవండి. ఇప్పుడు Loudly we read up to 7. 7వ వచనం వరకు చదువుదాం. Completed? Completed? Now also you get something, right? మీరు ఇప్పుడు చదివినప్పుడు కూడా మీకు ఏదో ఒకటి దొరికింది అనుకుంటున్నాను. Anything inspired in your heart? మీ హృదయంలో ఏదైనా ప్రేరేపణ వచ్చిందా ఇది When you చదివేటప్పుడు, hear, వినేటప్పుడు గాని, when you read, నువ్వు చదువుతున్నప్పుడు గాని? something is there, no? ఇక్కడ ఏదో ఒకటి ఉంది. Huh? ఏదో ఒకటి ఉంది. It is touched somewhere in our life, right? చదువుతున్నప్పుడు నా జీవితంలో ఏదో ఒకటి టచ్ చేసి తాకింది. Something, right? తాకింది కదా ఏదో Correct. ఒకటి. చూడండి, See, I read it. ఏం చదువుతున్నప్పుడు It is written. ఏం రాయబడింది గ్రహించానంటే, I know how many good things you are doing, verse 2. నీవు చేసిన మంచి క్రియలను నేను ఎరుగుదును. Thank you. Past tense.
నీ క్రియలను నీ కష్టమును నేను ఎరుగుదునంటే జరిగిపోయిన దాన్ని చెప్తున్నా, గుర్తు చేస్తున్నట్టు. I know how many good things you are doing. I have watched your hard work and your patience. నీ క్రియలను నీ కష్టాన్ని నీ సహనాన్ని నువ్వు ఏ విధంగా క్రియలు చేసావో, నువ్వు ఏ విధంగా కష్టపడ్డావో, నువ్వు ఏ విధంగా సహనం కలిగి ఉన్నావో అన్నది నేను ఎరుగుదును. I know you don't tolerate sin among your members, and you have carefully examined the claims those who say they are apostles or not. నీవు దుష్టులను సహింపలేవని, అపోస్తులు కాకయే మేము అపోస్తులము అని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొన్నావని కూడా నేను ఎరుగుతాను. Normally when we read this word, no, ఈ మాటలు మన సర్వసాధారణంగా చదివితే you know how we'll take. మనం ఏ విధంగా తీసుకుంటామంటే, ఏ విధంగా తీసుకుంటామంటే, now also we are doing all the things, but there is no love. We think like this, right? మనం కూడా ఈ క్రియలు చేస్తున్నాము కనుక మనలో ప్రేమ లేదు కనుక చేయట్లేదు అనుకుంటాం. Now also I am reading, but it is not love. We think like this, right? మనం ఈ విషయాలు చదువుతున్నాము కానీ ప్రేమ అనేది నాలో లేదనేది గ్రహిస్తున్నామా? No. కాదు కాదు. Every word is past tense. ఇది ఎంత జరిగిపోయిన దాని గురించి రాయబడింది. You know what is the now condition? ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? ప్రెసెంట్ You are not doing any good thing. మంచి పనులు ఒకటి కూడా చేయట్లేదు. ఇప్పుడైతే You are not taking a patience in your life నీ now. జీవితంలో ఏది సహించే స్థానంలో లేవు మనం. You accept all the people. అందరిని అంగీకరిస్తున్నాం. There is a laziness is coming in your life. సోమరితనం వస్తుంది, దాన్ని అంగీకరిస్తున్నాం. Is it true? అవునా కాదా? Is it true? అవునా కాదా? Huh? I seen. నేను చూసాను. See, we all take. Now also I am doing. No, we are not doing. మనం కూడా ఏమనుకుంటున్నాండి, చేస్తున్నాం కదా బాగానే అనుకుంటున్నాం కానీ నిజంగా చేయట్లేదు. So when I am reading this word, నేను ఎప్పుడైతే ఈ మాటలు చదువుతున్నానో I think like this. నేను ఏ విధంగా ఆలోచించానంటే, The wife was married first week. He was making some chapati, some good food. వివాహమైన కొత్తలో భర్త కోసం భార్య మంచిగా వండి పెట్టేది. Now ఇప్పుడైతే many years later, కొన్ని సంవత్సరాలు అయిపోయినాక what I am thinking, నేనేం ఆలోచిస్తున్నానంటే, she is making chapati, చపాతీలు చేసే వ్యక్తి, making curry, కూరలు బాగా వండే but వ్యక్తి, there is no love. కానీ ప్రేమ లేదు. I think like this. నేను ఈ విధంగా You ఆలోచిస్తాను. also think like this, right? అంతే కదా, వండి పెడుతున్నాం కానీ ఆయన మీద ప్రేమ What లేదు. is written? You lost the love, no? నీవు మొదటి ప్రేమను వదిలేసావు. That means you think you are making chapati. నువ్వు అనుకుంటున్నావు వండి You are పెడుతున్నావు making మీద curry. ప్రేమ ఉందలే అనుకుంటున్నావు. నువ్వు వండి పెడతాం ద్వారా ప్రేమ చూపిస్తున్నావు అనుకుంటున్నావు. Again and reading. కానీ మరలా దాన్ని చదివితే You know what is the condition? అసలు పరిస్థితి ఎలా ఉందంటే, You start making chapati. You know that? You start making chapati. చపాతీలు చేయడం కూడా ఆపేసింది. Is not at all doing anything now. You know that? ఇప్పుడు ఏమి చేయకుండా ఆగిపోయి, Know that? ఏమి చేయట్లేదు, ఇక ఆగిపోయాం అంతే. You know that? వండి పెట్టడం కూడా We are not doing anything. మనం ఏమి చేయట్లేదు. We are not at all interested on anything, right? దేవుని పని మీద కానీ దేని మీద మనకు అసలు No ఏ prayer. ప్రార్థన No లేదు, concentration. ఏ సమాధానం No లేదు, hating sin. పాపం ద్వేషించడం లేదు, ఏమి చేయట్లేదు, ఆగిపోయాం అంతే. 1 week not making any food, simply lay and seeing TV. That is the condition of the wife. మన భార్య పరిస్థితి ఎంత దిగజారిపోయిందంటే, వారం రోజులు ఏమి వండకుండా టీవీ ముందే కూర్చున్నటువంటి స్థితికి దిగజారిపోయా. This is the condition God want to say, right? దేవుడు నీ యొక్క పరిస్థితి నువ్వు ఎట్లా అయిపోయావని చూపిస్తున్నాడు. What is the reason behind? దీని వెనకాల ఉన్న కారణం Lost the love. నువ్వు ప్రేమను కోల్పోయావు కాబట్టి What is happening in your life now? You are so much of eager to do something for God that time, right? నీవు మొదట్లో అయితే దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలని ఎంతో Now ఆసక్తి you are not at all interested now. రోజున ఏమి చేయకుండా కూర్చున్నావు. Please sit. ఊరుకనే కూర్చున్నావు. Please sit. ఊరుకనే కూర్చున్నావు. Not doing anything. ఏమి చేయట్లేదు దేవుని I కోసం. know you are doing good things. నీ క్రియలు నేను ఎరుగుదును. See, some brothers not well, no? సహోదరులు బాగోకున్నప్పుడు You try your level best to go there. ఆ వ్యక్తిని పరామర్శించడానికి ఎంతో ప్రయత్నం see చేసావు. that. వెళ్ళి చూసావు. And check their finance వారి condition. యొక్క ఆర్థికమైన పరిస్థితులు And go in there, helping them. సహాయం చేసేవు. Now, ఈ రోజు now. అయితే హలో, Admitted in the hospital? హాస్పిటల్ చేర్చారా? అవునా, I pray. ప్రార్థన చేస్తానులే. కట్టేయటం. ఇలాగ అయిపోయింది పరిస్థితి. చూసారా పరిస్థితులు ఎలా దిగజార్చుకున్నాం. Is it true? అవునా కదా?
Where is the meeting? Where is the meeting? Where is the meeting? మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు పెడతారు, ఎక్కడ జరుగుతుంది అనేటువంటి ఆసక్తితో ఉండేవాళ్ళం. No, హలో I'll be coming 10:30. Please start the meeting at 10:30. Okay? బ్రదర్, నేను రావడం లేట్ అవుతుంది, 10:30కి ప్రారంభించు అని చెప్పే స్థితికి దిగజారు. Very good. ఓకే బ్రదర్ అని చప్పుళ్ళు పడు. So, in my life, నా జీవితంలో అయితే I want to start the meeting on correct time. సమయానికి కరెక్ట్ గా ప్రారంభించి, When I was God started the ministry in Andhra. ఆంధ్రాలో ప్రారంభించినప్పుడు సేవ దేవుడు From church, they called me. కొంతమంది సంఘస్థులు నన్ను పిలిచారు. They told me 7 o'clock is the meeting. 7 గంటలకి మీటింగ్ అని చెప్పారు. I always go before 10 minutes, 15 minutes. ఒక పావు గంట ముందే వెళ్ళి కూర్చుంటాను. Nobody is there. ఎవరు రారు అప్పటికి, నేనే వెళ్ళి ముందు కూర్చున్నాను. You know one thing? ఏం జరిగింది? 7:30 pastor must come. 7:30కి పాస్టర్ వస్తాడు ఫస్ట్. 7:45 2 people come. 7:45 పావు గంట ఆగిన తర్వాత 2 విశ్వాసులు వస్తారు బైబిల్ పట్టుకొని. 8 o'clock they start the song. అప్పుడు 8కి మొదలు పెడతారు. You know one thing? మీకు తెలుసా ఒక విషయం? I ask, when the message come? మెసేజ్ ఎప్పుడు ఇస్తారు ప్రసంగానికి సమయం అని అడిగితే, Wait to get to it. ఆగు బ్రదర్ నేను చెప్తాను అప్పటిదాకా మెదలకుండా ఉండు. We have a flight, I need to బాబు, go. నేను త్వరగా వెళ్ళాలి, నాకు సమయం ఇస్తే చెప్పేసి వెళ్ళిపోతాను అంటాను. Wait, brother. వెయిట్ చేయండి. You know, they're not taking the song in 3 stanza. All songs are having 7 stanza. మొత్తానికి పాట తీస్తే 3 వచనాలు 3 పల్లవులు ఉన్నది పాడరు. ఆ 7-8 పల్లవులు ఉన్నది పెద్ద పాట పాడతారు. Singing. పాడి నాకు ఇక్కడ ఇసిపోతుంది. వాళ్ళు పాడతానే ఉంటారు పెద్ద పెద్ద పాటలు. 8:30, 8:40. అప్పుడు 7:40 8:15 దాకా 7:40 8:45 దాకా పాడతానే ఉంటారు. So they give me on 9 o'clock. 9 గంటలకు ప్రసంగానికి సమయం ఇస్తారు. Then I ask them, పాస్టర్ని అడుగుతాను, how much time? ఎంతసేపు ప్రసంగం చేయమని. You speak anytime, everybody go. నువ్వు ఎంతసేపు అయినా చెప్పయ్యా, వాళ్ళు ఏమనుకోరు అంటారు. Up to 11 o'clock, no problem. 11 గంటల దాకా ప్రసంగం చేసినా You stand and speak, everybody go, right? That is the meaning, eh? వాళ్ళు వెళ్ళిపోయేదాకా కూడా ప్రసంగం చేస్తానండి, ఏం పర్వాలేదు అంటారు. Then I decided to speak on 20 minutes, I closed it everything. నేనేమనుకుంటానంటే ఈ వీళ్ళని ఎసిగించటం కంటే 15 నిమిషాలు చెప్పి ముగించేద్దాం. తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాను. Start the meeting on time. కరెక్ట్ గా సమయానికి ప్రారంభించాలి అని నిర్ణయం తీసుకున్నాం. ఈ రోజు వరకు కూడా We are trained last 8 years, right? మనం కూడా 8 సంవత్సరాల నుంచి మనం కూడా కరెక్ట్ గా చేసాం. ఇప్పుడు మీ పరిస్థితి ఎలాగైపోయిందంటే, Right or wrong? నేను చెప్పేది నిజమేనా కాదా, నా గమనం కరెక్టేనా కాదా? Before 7 years, 6 years, 4 years before, we start 7 o'clock on meeting. 4-3 సంవత్సరాలకు ముందు కరెక్ట్ సమయం 7 అంటే 7 గంటలకు ప్రారంభించేసేవాళ్ళం. ఇప్పుడైతే సహోదరులారా, What? నాకు పని ఉంది బ్రదర్, I will not come. ఇప్పుడు రావడం కుదరదు ఈ పూట, సరేనా? I will not come. నేను రాను, అసలు పని ఉంది నాకు ఇప్పుడు. I told you, no. నేను నీకు ముందుగానే చెప్పాను పని ఉందని. Brother, you don't blame me. నువ్వు నన్ను మీద నింద వేయొద్దు. నువ్వు I told you, no. నీకు చెప్పాను కదా ముందుగానే, మళ్ళీ తర్వాత ఏమనొద్దు నన్ను. 2 weeks you are telling excuses, huh? 52 వారాలు ఇదే సాకు చెప్పుకుంటూ వస్తున్నావు. My meditation is right, no? నా యొక్క జ్ఞాపకం నిజమే కదా, Huh? అవునా కదా? ధ్యానం You are doing good. Yes, all things are past tense, right? నువ్వు చేసిన క్రియలన్నీ కూడా జరిగిపోయినవే, పాతవే, Past tense. అంత జరిగిపోయిన కాలం. దాని వెనకాల ఉన్న కారణం ఏంటో తెలుసా? No power. శక్తి లేదు. No. శక్తి లేదు, ఏమి లేదు. ఎందుకంటే అన్ని పోగొట్టుకున్నా, అన్ని కోల్పోయావు కాబట్టి ఏమి లేకుండా కూర్చున్నావు. Any marriage you want to go, 5:30 you wake up, right? పెళ్లికి వెళ్ళాలంటే ఎన్నింటికి లేస్తాం? 5 గంటలకు లేచిపోతాం, అవునా కదా? ఆన్లైన్ మీటింగ్ అంటే Can you please open the video? వీడియో ఓపెన్ చేయడానికి Why? Because they are not combing, they are not. ఇప్పుడే ఆన్ చేస్తావేంటి? ఇంకా నేను తలదూకోలేదు, చీర కట్టుకోలేదు, ఇంకా స్నానం ఏం చేయలేదు, అప్పుడు ఆన్ చేయొద్దు. Even they are not sharing the nighty also. నైటీ కూడా మార్చుకోలేరు. My thinking is right. చూడండి ఎట్లా దిగజారిపోయామో మనం అనేది చెప్తున్నాను. When we think about youth people, no? ఈ యవనస్తులను చూస్తే, పిలిస్తే, వాళ్ళ గురించి చెప్తే వాళ్ళు ఇంకా అక్కడ ఆ జూమ్ ఆన్ అయితే ఇంకా అప్పుడే ముసుగు తీస్తా ఉంటారు. ముసుగు కూడా తీరు అప్పటికి. Mommy, అమ్మా అప్పుడే మొదలైందా? what mommy is doing? అమ్మ ఏం చేస్తుంది?
ఆమె He's వదకి. ఎప్పుడు చేస్తుంది కిచెన్ ఆమె. మీటింగ్ ఆల్రెడీ ప్రారంభం అయిపోయింది ఇక్కడ. వీళ్ళేమో పిల్లలు ముసుగేసుకుని పడుకున్నారు, ఆమె వంటగదిలో ఎప్పుడు చేస్తుంది. ఇది మనం ఎంతగా దిగజారిపోయామో చెప్తున్నారు. ఇది పరిస్థితి. సూపర్. చూసారా ఎంతగా దిగజారిపోయామో, ఆగిపోయామో. You are not doing. మీరు చేయట్లేదు. You are not doing. మీరేమి చేయట్లేదు, నిజంగా చేయట్లేదు. మామూలుగా అయితే 4 years before, 5 years before. 4, 3, 5 సంవత్సరాల క్రితం అయితే మీరు ఏం చేసేవాళ్ళు? I tell you the truth. నిజం చెప్తున్నాను. I have so many meetings. That's like 3 or 4 meetings on Zoom only. జూమ్ లో 4-5 మీటింగ్లు, 6-7 మీటింగ్లు జరిగాయి. My wife and child knows very well. నా భార్యకి, నా పిల్లడికి బాగా తెలుసు. Without dressing, without bathing, I will not go for any meeting. నేను స్నానం చేయకుండా, బట్టలు మార్చుకోకుండా అసలు ఏ మీటింగ్కి వెళ్ళను. అసలు Never sit any meeting with the lungi. లుంగి కట్టుకొని ఏ మీటింగ్ లో కూడా, జూమ్ లో కూడా కూర్చోను. Good Asarian supposed to put the inner wear, otherwise not eligible to go inside the God's. మంచి యాజకుడు అండర్వేర్ అండర్వేర్ వేసుకోకుండా యాజకత్వం చేయడానికి అనుమతి లేదు. Not take his leg in the first step. లోన వస్త్రం వేసుకోకుండా కూడా God will kill the person. ఆ యొక్క యాజకుడు గాని ఆ గుడారంలో ఆ కాలు పెడితే దేవుడు చంపేస్తాడు. అంత స్ట్రిక్ట్ గా, అంత సిగ్గు. Brushing the teeth. మొహం కడుక్కోకుండా జూమ్ లో పాల్గొనడం, వచ్చిన కాడి నుంచి కునుకు పొట్లు. చూడండి మన క్రియలు ఎలా ఉన్నాయో చూడండి. Not doing anything. ఏమి చేయట్లేదు దేవుని కోసం. Not doing that. ఏమి చేయట్లేదు. I'm not speaking about outside people. నేను బయట వాళ్ళ గురించి చెప్పట్లేదు, సహవాసంలో ఉన్న వారి గురించి చెప్తున్నా. I supposed to speak what are the things you are doing, but God has turned my mind. No, we are not doing anything, right? నేను మామూలుగా అయితే మీరు చేసాయి చెప్పాలనుకుంటున్నాను కానీ నా మనసును దేవుడు మార్చేసాడు. వాళ్ళు ఏం చేయట్లేదు, నువ్వేం చెప్పొద్దు అని. Before going with the prayer, ప్రార్థన చేయడానికి ముందు, ప్రార్థనకి వెళ్ళే ముందు, what is the new covenant? క్రొత్త నిబంధన ఏంటి? We have any hindrance with any brother or sister. ఎవరితోనైనా మనకు విరోధ భావం ఏదైనా ఉంటే What to do? ఏం చేయాలి? ప్రేయర్కి వెళ్ళే ముందు We go and reconcile, ఫస్ట్ వారితో సమాధానపడి then come and pray. తర్వాతే వచ్చి ప్రార్థన చేయాలి. క్రొత్త నిబంధన Asingam singam. Asingam singam. This space is showing to sing lion. తమిళ్లో అసంగం అంటే అపవిత్రత, పెంట. సింగం అంటే సింహం. ఒక ముఖమేమో సింహం లాగా పెట్టుకొని This side. ఈ సైడ్ ఏమో అసహ్యంగా ఉంటాం. Sudra. ఇటు పక్కేమో పులిలాగా, సింహంలాగా స్తోత్రం అంటాం, ఇటు పక్కేమో అసహ్యమైన మొహం పెట్టుకుంటాం. Not possible. ఇది సాధ్యపడేది కాదు. Fighting somewhere. ఒక వ్యక్తితో పోట్లాటలు ఎట్టుకొని, Before it was not like this. No? మొదట అలా లేరు మీరు. Before it was not like this. మొదట్లో అట్లా లేరు. Very sincere. చాలా సిన్సియర్గా ఉండేవాళ్ళు. See, the money matters, no? డబ్బుల విషయంలో అయితే Comes, we are very much fear. డబ్బులు వచ్చినప్పుడు చాలా భయపడేవాళ్ళు వీటిని వాడటానికి. True. ఇది It is correct. ఇది కరెక్ట్ గా చేసావు, Is it wrong? ఇది తప్ప నిజమా, కరెక్ట్, అన్ని తప్పు అయితే వద్దని చెప్పేవాళ్ళం. Today, ఈ రోజునైతే how much come? ఎంత వచ్చింది, అది తప్పుడు డబ్బు అయినా అదైనా ఎంత వచ్చింది అనేది చూస్తున్నాను. ఇది తప్పుడుగా మంచిగా వచ్చింది అనేది గ్రహించట్లేదు. అవునా కదా? Here, ఇక్కడ money matter comes so much fear. డబ్బుల విషయంలో చాలా భయంగా ఉండేవాళ్ళం. Now, ఈ రోజునైతే happy. చాలా ఏదైతే ఎట్టొత్తే మనకెందుకు బాగానే వచ్చినాయి అనుకుంటున్నా. ఇక అంత ఆగిపోయినాయి. అట్లా పరిశీలన చేసేటువంటి పరిస్థితి అంతా ఆగిపోయింది. చూడండి ఎంతగా దిగజారిపోయామో. I myself judge one area. ఒక రోజున నన్ను నేనే తీర్పు తీర్చుకున్నాను. So normally I never expect anybody say happy birthday to my. I will not say my birthday anybody. మామూలుగా అయితే నా పుట్టినరోజు ఎవరికి చెప్పను, ఎవరైనా హ్యాపీ బర్త్డే చెప్పినా కూడా అంగీకరించు. So my mama karu not having the children, they have a very big village. మా మామగారికి పెద్ద గ్రామం ఉంది. ఆ గ్రామంలో He's not having the children. పిల్లలు లేరు. 7 + 4, no, it's like a village. వాళ్ళ మామగారికి పిల్లలు లేరు. 7 children, 7 పిల్లలు, 7 husbands, 7 wives, all 2, 14. It's a very big village, no?
వాళ్ళ మామగారికి 7 మంది పిల్లలు, వాళ్ళు 7 మందికి 7 భార్యలు, 7 పిల్లలు, అదంతా ఒక పెద్ద గ్రామంగా ఉంది, సొంత వాళ్ళంతా. They make a WhatsApp status. అప్పుడు ఒక వాట్సాప్ స్టేటస్ పెట్టారు, వాట్సాప్ గ్రూప్ లో పెట్టారు. In the family, anybody birthday comes, they put everybody, all the putties to all, happy birthday, happy birthday, happy birthday. హ్యాపీ బర్త్డే వస్తే అందరూ ఆ కుటుంబస్తులు అందరూ ఎంతమంది ఉన్నారో అందరు ఫోటోలు పెట్టి హ్యాపీ బర్త్డే పెడతారు. In my birthday comes, నా పుట్టినరోజుకి అయితే I never told anybody. నేను ఎవరిని కూడా స్టాటస్ పెట్టమను. People are very clear. I never told anybody. మీతో ఎవరితో నన్ను చెప్తానా నేను So what is happening now? ఇప్పుడు ఏమవుతుందో తెలుసా, Until 5 o'clock, 5 గంటల దాకా in my WhatsApp నా group, వాట్సాప్ గ్రూప్ లో nobody says to happy birthday. ఎవరు ఇప్పుడు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పట్లేదు. Son is expecting, మా నాన్నకి ఎవరన్నా శుభాకాంక్షలు చెప్తారేమని చూస్తే ఎవరు No. కుటుంబంలోనే ఇలా ఉన్నారు. It is more than 25 people. 25 మంది రక్త సంబంధికులు ఉన్నారు, ఎవరు హ్యాపీ బర్త్డే చెప్పట్లేదు. 5:30 I'm thinking. 5 గంటలకి నేను ఆలోచిస్తున్నాను, Critical idea. ఒక ఐడియా వచ్చింది. I take my son mobile, నా పిల్లోడు ఫోన్ తీసుకొని then I put status. స్టాటస్ పెట్టాను, H B B D D F all. F all. షార్ట్ చాలా షార్ట్ ఫామ్ గా హ్యాపీ బర్త్డే కి బదులు HP ఇలాగ 2-3 అక్షరాలే Father, పెట్టాను. F all. ఫాదర్ One flower. ఒక చిన్న పువ్వు Put status. స్టాటస్ గా పెట్టాను. Use my son mobile. నా కొడుకు ఫోన్ పెట్టి నా ఫోన్ లో పెట్టుకోలేదు, నా కొడుకు ఫోన్, మా కూతురు ఫోన్ లో కూడా పెట్టలే. Oh, everybody knows that. ఇక అందరికి 6 తెలిసి వచ్చింది. o'clock after 21 birthday, it's just మొత్తానికి ఆ ఫోన్ చూసిన Chitappa. మామ చిన్న అందరూ హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు మెసేజ్లు పెడతా ఉన్నారు. 8 o'clock. 8 గంటలకి This is there. నేను ఊరికనే కూర్చున్నాను. God is talking to me. ప్రభుత్వం నాతో మాట్లాడుతుంది ఏంటంటే, Very good. బాగా మంచి పని చేసావు, Very good. మంచి పని చేసావు. You never ever expect for the. If unfortunately they are wishing, I don't have a problem. Business people are wishing, no problem. అనుకోకుండా You never expect, right? అనుకోకుండా నాతో పనిచేసే వాళ్ళు హ్యాపీ బర్త్డే విషయం చెప్తారు, కానీ నువ్వు దేన్ని ఎదురు చూడవు కదా, వాళ్ళు చెప్పాలని ఆశించవు కదా. Now what's the condition? ఇప్పుడు ఏంటి, ఆశించే స్థితికి వచ్చావా? చూడండి, ముక్కు ఎక్కడ ఉందంటే ఇక్కడ చూపించకుండా ఇటు తిరిగి చూపించినట్టుగా ఉంది. Down. చూసే ఎంతగా దిగజారుతున్నాం. Yes, 2 days before, 2 రోజుల ముందు the new ministers in Tamil Nadu. తమిళనాడులో కొత్త మంత్రులు ఏర్పాటు చేశారు. They are very simple people. వాళ్ళందరూ ఆ మంత్రులందరూ సాధారణమైన మనుషులు. వాళ్ళు One of the ministers in Coimbatore, కోయంబత్తూరులో ఒక మంత్రి గారు అయితే he himself make the printout of very big paper, 2 lakhs, and posted in Old Town, Coimbatore. కోయంబత్తూరులో ఆయన సొంతంగా ప్రింట్ చేపించుకొని ఆయన అంటించుకున్నాడు, నేను మంత్రిని అవుతున్నాను. అతను ఫోటో వేసుకొని, in our area, నా you give me that minister, political makkal people. ప్రజలారా, మన ఏరియాకి నన్ను మంత్రిగా చేసినందుకు మీకు వందనాలని ఆయన ప్రింట్ చేపించుకుని ఆయన అంటించుకున్నాడు. People are saying like this, he only printed, but he make it, people are praising him. అయితే ప్రజలు ఈయన ప్రజలను చేశారు, ప్రజలు ఈయన చేసినట్లుగా ధన్యవాదాలు చెప్తా ఉన్నారు. See, కానీ critical way. ఈయనే అంటించుకున్నాడు, వాళ్ళు అంటించినట్టుగా చెప్తున్నాడు That new minister and me same, right? కదా. ఆ మంత్రి నేను ఇలాగా ఉన్నాం. We make a way. మనం అందరూ ఏ విధంగా నాకు శుభాకాంక్షలు చెప్పతారా అని Go down, right? ఎదురు చూస్తూ ఏదో ఒకటి ఆశిస్తూ మనం దిగజారుతూ ఉన్నాం. కేవలం చూసారా ఎంత సిగ్గుమాలిన స్థితికి దిగజారాం, సిగ్గుమాలిన స్థితి. our thing. మనం ఎంత గొప్పోళ్ళం అని ప్రదర్శించుకోవడానికి పెట్టుకుంటున్నాం స్టేటస్. Not hiding, right? మనం ఏమీ దాచుకోవట్లేదు కదా, అవునా? You're not doing మనం it. కనీసం మనం మరుగు చేసుకోకుండా బహిర్గతం చేసుకునేది. Patience, but you're not doing all the things now. అంతకు ముందు సహించేవాడివి, ఓర్చుకునేవాడివి, ఈ రోజున ఓర్చుకోవడం లేదు, సహించడం లేదు. ఎంతగా అయిపోయింది. పాపం దగ్గరకు వచ్చేటప్పుడు కూడా చాలా భయపడేవాళ్ళవి అంతకు ముందు. ఇప్పుడైతే Yesterday, I think about జీపే ఉపయోగిస్తున్నాం కదా మనందరం. money is not going. డబ్బులు ఎలా అంతకు ముందు అయితే చాలా జాగ్రత్తగా డబ్బులు చెల్లించేవాళ్ళం. On the road, money is on the road. రోడ్డు మీద ఎవరికైనా డబ్బులు దొరికితే What to do? ఏం చేసేవాళ్ళం? ఇటు వరకు What to do? ఏం చేసేవాళ్ళు మీరు?
We take the money. ఆ డబ్బులు తీసుకొని Everybody leave the money. ఎవరిది పడిపోయిందని అడిగేవాళ్ళం. We're not using. ఇప్పుడు ఉపయోగించట్లేదు. తీసుకెళ్లి కానుక పెట్లు వేసేవాళ్ళు. I ask in our fellowship. మన సహవాసంలో అడుగుతాను, Where is the offering box? ఆఫరింగ్ బాక్స్ ఏది బ్రదర్ అని అడిగాను. Last 1 year we are not using offering box. వాళ్ళు ఏం చెప్పారు, పోయిన ఒక సంవత్సరం నుంచి కానుక పెట్టి అంటుకోవట్లేదు, ఎక్కడ ఉందో కూడా తెలియదు అన్న. మరి మీటింగ్లు ఎట్ట పెడతావా అని అడిగాను. దినదినము దిగజారిపోతున్న ఆత్మీయతలో We're not doing, right? మనం ఏమి చేయట్లేదు క్రియలు. Why the offering box? ఈ కానుక పెట్టి ఎందుకో తెలుసా? We're not collecting for the ministry, right? మనం సేవ కొరకు కలెక్ట్ చేయట్లేదు. You all witness. మనందరం మీరందరూ Never take 1 paisa from the offering box, right? మేము సేవ కొరకు అదే మాకు సొంత ఖర్చుల కోసం కానుక My travel, my food, I am taking myself, right? నా ప్రయాణానికి, నా ఆహారానికి నా సొంత డబ్బే ఖర్చు పెట్టుకొస్తున్నాం. But nowadays, no, there is no offering box, right? ఇప్పుడు చూస్తే ఉండాల్సిన పెట్టి కూడా లేకుండా చేశారు. This area, they take care. బ్రదర్ నువ్వు దీన్ని చూసుకో, ఈ మటన్ సంగతి నువ్వు చూసుకో. This area, they take care. నువ్వు ఇక్కడ ఇట్లా ఈ ఖర్చు నువ్వు చూసుకో. Where is God? మరి దేవుడి బాక్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ. ఇది పక్కన పడేసి We down. మనం దిగజారిపోయాం. If I practice like this, నేను ఈ విధంగా సాధన చేస్తాను. give money to somebody, ఎవరికైనా మీరు ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే one cover, ఒక కవర్ లో please give this money to this brother. ఈ డబ్బులు ఈ సహోదరుడికి అని రాసి ఇచ్చేవాళ్ళం. Put it inside the box. బాక్స్ లో వేసేవాళ్ళం, Right? అంతే. We practice, right? ఇటువంటి Nowadays, ఇప్పుడైతే మారిపోయాం. area dada. ఇప్పుడు మనమే దాదాలుగా తయారయ్యా. Area dada. మేమే ఇచ్చాము అన్నట్టుగా తయారయ్యి. Before, అంతకు ముందు ఎవరెవరు ఎంత ఇచ్చారో కూడా తెలియదు. you are waiting for 5 rupees, 10 rupees that time, right? ఆ రోజుల్లో 5 రూపాయలు కోసం ఎదురు చూసేవాళ్ళం. Now, ఈ రోజునైతే you have money, right? డబ్బులు ఎక్కువైపోయినాయి. That is the reason, right? ఇక దాన్ని బట్టి నువ్వు చూసుకో నేను చూసుకుంటాం. Not doing, hiding all the things, right? ఇటువరకు రహస్యంగా చేయమని అవన్నీ చేసేవాళ్ళం, ఇటువరకు ఇప్పుడు చేయట్లేదు. I always ask one question. How many in the money in the sir, deposit is there, brother? They are telling me. నేను అడుగుతూ ఉంటాను, ఆఫరింగ్ బాక్స్ లో ఎంత వచ్చినాయి అయ్యా అని అడుగుతా ఉంటాను. కానుక పెట్టలో మా బ్రదర్ వచ్చినాయి అని చెప్పేవాళ్ళు. Nobody says to me, they are not putting the offering box on every week. ప్రతి వారం కానుక పెట్టి పెడతలేదని ఎవరు కూడా చెప్పలేదు నాకు ఇంతవరకు. That means they are not giving, right? మీరు దేవుని కొరకు ఇవ్వట్లేదు. I thank God for the Pentecost pastors. పెంతెకొస్తు పాస్టర్ని బట్టి దేవునికి వందనాలు చెప్తాను. At least they collect 10%. కనీసం వాళ్ళు దశం భాగాలన్నా కలెక్ట్ చేస్తున్నారు, వాళ్ళకి కుదురుతుంది అది. Otherwise, they take the neck and collect it confirm. వాళ్ళు కానీ దశం భాగం ఇవ్వకపోతే కాలర్ పట్టుకొని దశం భాగం ఇవ్వకపోతే శపించబడతామని డైరెక్ట్ గా చెప్పి తీసుకుంటారు. One welding brother. ఒక వెల్డింగ్ చేసే ఆయన. I reached there. The pastor sitting there. అక్కడ పాస్టర్ గారు కూర్చున్నాడు. అడిగాను, Why are you sitting here? పాస్టర్ ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అని అడిగాను. I came for prayer. నేను ప్రార్థన చేయడానికి వచ్చాను ఇక్కడికి అన్నాడు. I brother is very close to me. ఆ సహోదరుడు నాతో బాగా I asked him. నేను అడిగాను అతను, Why is the pastor sitting there? పాస్టర్ ఎందుకు వచ్చి కూర్చున్నాడు ఇక్కడ అని అడిగాను. But I told him today evening some order is coming for 90,000 rupees. He want to collect the rest of our certain. That's the reason he's sitting there. ఆయన ఏం చెప్పాడంటే, బ్రదర్ ఈ రోజున 90,000 రూపాయల ఆర్డర్ ఒకటి ఉంది, అడ్వాన్స్ డబ్బులు ఇవ్వబోతున్నాడు, ఆ 90,000లో దశం భాగం తీసుకోవడానికి వచ్చి కూర్చున్నాడు అని చెప్పాడు ఆయన. Until now money not coming. ఎదురు చూస్తా కూర్చున్నాడు, ఇంకా రావాల్సిన డబ్బులు ఇంకా రాలేదు, అందుకే ఇంకా వెయిటింగ్ చేస్తున్నాడు అని చెప్పారు. At least those people will enter the kingdom confirm. చూసారా, ఆ దశం భాగాలు కలెక్ట్ చేసేవాడు అన్న పరలోకానికి వెళ్ళేటట్టుకున్నారు. కానీ How many months you are not giving to God? How many months you are not giving to God? దేవునికి డబ్బులు ఇచ్చి ఎన్ని నెలలు అయ్యింది? Down is there, right? చూసారా, దిగజారే స్థితికి ఉన్నామా? దిగజారుడు స్థలంలో ఉన్నామా లేమా? And you take Samudaya down and you take everything. It is totally waste. 2 years gone.
చూసారా, మనం చేసేటువంటి పనుల వల్ల చాలా సమయం వేస్ట్ అవుతుంది తప్ప దేవునికి ఉపయోగం. Don't think my daughter. నా కూతురు She was collect the first salary. ఫస్ట్ శాలరీ జీతం వచ్చినప్పుడు It's a big amount. ఉండదా? Big amount. Big amount. Big amount. చాలా పెద్ద జీతం వచ్చింది. You know one thing she told me. అప్పుడు నా కూతురు నాతో ఏం చెప్పిందంటే, She was attend the Mumbai church. ముంబై సంఘంలో అటెండ్ She అవుతుంది. told me, ఏం చెప్పింది? Daddy, I want to pay full money this time. Can you please permit me? డాడీ, నాకు వచ్చిన జీతం మొత్తం ఆ సంఘానికి ఇవ్వాలనుకుంటున్నాను, ఇమ్మంటావా, పర్మిషన్ ఇస్తావా అని Okay. అడిగింది. సరే అని చెప్పాను. Why? Because కారణం ఏంటంటే, I was doing the same thing at the age of 20, 21. Same. నా యొక్క 20 సంవత్సరాల వయసులో నేను కూడా జీతాన్ని పూర్తిగా ఇచ్చాను. నాకు ఆ అనుభవం ఉంది కాబట్టి నేను ఇమ్మని చెప్పాను. I teach my children like this, they honoring God, right? నా పిల్లలకి దేవుని ఏ విధంగా గౌరవించాలని నేర్పించాను. వాళ్ళు నేర్చుకున్నారు, But చేస్తున్నారు. I lost in Andhra. No? కానీ నా ఆంధ్ర పరిస్థితికి వచ్చేటప్పుడు మనం కోల్పోయాం ఈ స్థితిని. People are not that much. No? ఇప్పుడు ఆ యొక్క పైన లేదు, మనం చాలా దిగజారిపోయే What is స్థితి. the reason? కారణం ఏంటి దీని వెనక? Lost the first love. దేవుని మీద ప్రేమను కోల్పోయాము. దీని I'm అంతా not blaming you. మిమ్మల్ని ఏదో అంటున్నానని కాదు, Somewhere. మీరు ఎక్కడో కోల్పోయారు. Any one of the place we lost. ఎక్కడో నువ్వు పడిపోయిన స్థితిని Doing it the right way. నీవు సరైన మార్గంలో చేయకుండా పడిపోయావు. So many years చాలా సంవత్సరాలు we're not doing. చేయట్లేదు. Even yesterday I told. నిన్ను కూడా చెప్పాను, Yesterday I told. నిన్ను కూడా I fire somebody. కొంతమందిని నేను కోపడ్డాను కూడా. When I am going there, నేను వెళ్తా, people are giving, no? డబ్బులు ఇచ్చారు I never నాకు. collect. నేను ఎప్పుడు వాళ్ళ డబ్బులు తీసుకున్నా. I know the people are conducting the meeting, they have some money, no? మీటింగ్ అరేంజ్ చేసిన వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి నాకు So I తెలుసు. told them give the money. నీవు ఇచ్చే కానుక వాళ్ళకి ఇవ్వమని చెప్పాను. Then I asked them, where's the offering box? ఆఫరింగ్ బాక్స్ ఎక్కడ ఉందని అడిగితే, They have a screen inside offering box. ఉంటది, One screen is there, offering box is inside. ఒక స్క్రీన్ ఉంది, దానికి ఒక అందరూ దాని పక్కన ఉందని చెప్పారు. చూడండి, What is the problem? What is the behind screen, no? తెర వెనకాల ఉన్నది ఏంటంటే, Exposing. తమని తాము బహిర్గతం చేసుకుని HBDFR, right? Understand? తమని తాము 5 o'clock. 5 గంటలకు లేచి స్టాటస్ పెట్టుకునే వాళ్ళు తమ ఎంత గొప్ప బహిర్గతం చేసుకుంటున్నారు. Thank you, poster. రాగానే థ్యాంక్ యూ అనేది రావాలి. Understand? చూసారా ఎంతగా దిగజారు. Then I'm asking the question. ఇంకో ప్రశ్న ఇస్తున్నాను. You are making all the rice? Yes, brother. You are making all the curry? Yes, brother. Anybody is not coming? Nobody is coming. Oh, very good. అన్నం వండేవంటే వండాం బ్రదర్, కూర వండేవంటే వండాం బ్రదర్. మరి ఎంతమంది వస్తున్నారు, నీ ఊరు రావట్లేదు. Before that, అంతకు ముందు అయితే, brother, బ్రదర్ yesterday night I'm coming. నిన్నే వచ్చేసాను బ్రదర్. We will make it. మేము నిన్నే వచ్చి వంటలు వండాం బ్రదర్. Now, వండడానికి నిన్నే వచ్చేసేమని చెప్పేవాళ్ళు ఈ రోజునైతే down. దిగజారిపోయి. That's the problem. కారణం ఏంటంటే, Even they are not asking. Are you getting ready, brother? బ్రదర్ వస్తున్నారా అని కూడా అడగడానికి కూడా ఆ పరిస్థితి. Meeting 10 o'clock. మీటింగ్ 10 గంటలకు అయితే 9:55, the king is coming, right? 9:55కి రాజుగారు వస్తున్నారు. I don't know. ఎందుకు ఈ విధంగా దిగజారి స్థానానికి వెళ్ళారో నాకు అర్థం కావట్లేదు. I'm not blaming. నేను మిమ్మల్ని ఏదో నేరం It's not మోపుతున్నాను. your condition. The Ephesians also same thing. ఈ పరిస్థితే కాదు, ఎఫెసీ సంఘ పరిస్థితి కూడా అక్కడ దిగజారిపోయింది. You know what is the next step? తర్వాత ఏం చేయాలో తెలుసా? God want to remove the church from Ephesians. You know, ఎఫెసీ సంఘం నుండి దేవుడు దీపస్తంభం తీసేయాలనుకున్నాడు. if you all continue like this, మీరు కానీ ఇదే స్థితిలో కొనసాగితే God will remove the lampstand here. దేవుడు దీపస్తంభాన్ని మీ మధ్య నుంచి తీసేస్తాడు. God asking to repent, right? కాబట్టి మారు మనసు పొందండి అని ఆయన మనతో మాట్లాడు. You understand? అర్థమైందా? మారు You మనసు understand? అర్థమవుతుందా? Repent. పశ్చాత్తాపడి మారు Be back. మనసు పొంది తిరిగి రండి. Come to తిరిగి the same love. మరలో అదే ప్రేమ, Started. మొదటి ప్రేమకు రండి. మరలా ప్రారంభించు. Anybody is doing, ఎవరైనా చేస్తున్నారంటే you do. నువ్వు చెయ్యి, I'll do. నేను కూడా చేస్తాను. I told brother. మొదట చెప్పాను. Evening gospel meeting, right? గాస్పుల్ సాయంత్రం స్వార్థ మీటింగ్ కదా. Where is the gospel brochure? దానికి సంబంధించినటువంటి పత్రిక నేర్పించేవా అని అడిగా. No, brother. ఏపీ లేదు బ్రదర్ అని చెప్పి. Okay. సరే అయ్యా, Have you informed everybody? కొన్ని సువార్త మీటింగ్ ఉందని చెప్పించేవా అని ఎవరికైనా చెప్పేవా అని అడిగా.
First time ask you one question. నేను మొదటగా ఒక ప్రశ్న, Why so many people not come? ఎందుకని చాలా మంది రాలేదు అని అడిగి. Bro, there is an accident, no? That's the reason nobody's coming. యాక్సిడెంట్ జరిగింది బ్రదర్, అందుకనే అందరూ అటుపోయారు ఇటు రాలేదని చెప్పారు. 2 weeks before, అప్పుడు 2 వారాల క్రితమే one brochure is prepared. ఒక పత్రిక వేయబడింది. This is a day. ఈ 7:30, 7:40, there is accident. ఈ రోజున ఫలానా తేదీన 7 గంటలకి యాక్సిడెంట్ ఒకటి జరుగుతుంది. Give every home. ప్రతి ఇంటికి వెళ్ళి ఇచ్చేచ్చు. That is the reason. ఆ కారణాన్ని బట్టి All are going 7:30 there, right? ఆ పత్రిక బట్టి అందరూ హాస్పిటల్కి వెళ్ళారు వాళ్ళతో పాటు. అందుకని ఇక్కడికి స్వార్థం రాలేదు. అందుకని వారం Huh? Is it true? ఇట్లా జరిగిందా, వారం క్రితం యాక్సిడెంట్ జరిగిద్ది అని చెప్పి ఏమైనా పత్రిక వేసామా Uh-huh. అక్కడికి వెళ్ళిపోతానికి? No. You are not doing that work, right? ఎందుకనంటే మీకు ఇవ్వబడిన పని సక్రమంగా చేయాలి. First year, second year, third year, fourth year, I make the train and make the printout and give it to the people, right? నేను 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం అన్ని సిద్ధం చేసి మీకు ప్రింట్అవుట్ చేయమని ముందు ఎన్నో సార్లు ఇచ్చాను కదా. I'm always speak face to face, right? నేను ఎప్పుడు ముఖం నేరుగా మాట్లాడేది, This area, ముఖం మీద I మాట్లాడేది. take the printout, ఈ రోజు give every home, right? ప్రతి ఇంటికి వెళ్ళి సువార్త పత్రిక ఇచ్చిరా అని చెప్పాను. Salami sister inform everybody. సలహా సిస్టర్ ఇంటింటికి వెళ్ళి వచ్చి చెప్తాను చెప్పింది. Salami sister PRO, ఆమె మీకు బియ్య ఆమె వెళ్ళి చెప్పొద్దాకి. our PRO, all in the radio. அவங்க FM, அவங்க என்ன சொன்னா எல்லாமே அங்க போயிடும். సలహా సిస్టర్ ఎఫ్ఎంఏ రేడియో లాగా ఉంది, ఆమె చెప్తే అందరికి చెప్పొస్తుంది అనేటట్టుగా దిగజారిపోయి. What do you do? నువ్వేం చేస్తావా అని అడిగితే I have some work. నాకు బోల్డని పనులు ఉన్నాయి అని చెప్పి. So what I decided now, నేనేం నిర్ణయం చేసుకున్నానంటే after this meeting, ఈ మీటింగ్ అయిపోయినాక, after this meeting, ఈ మీటింగ్ అయిపోయాక we take the food. అన్నం తిని, There is no afternoon meeting. మధ్యాహ్నం మీటింగ్ లేదు కాబట్టి We all 2 or 3 people. మనం అందరం 4, 5 కలిసి We take the printout. ప్రింట్అవుట్ తీసుకొని We take the printout. ప్రింట్అవుట్ తీసుకొని Go to every home. ప్రతి ఇంటింటికి వెళ్ళి Inform. వారికి There is a meeting. మీటింగ్ ఉంది సాయంత్రం If చెప్తాం. you are not doing, మీరు కానీ నాతో సహకరించిన myself and Prasad were going. మేమిద్దరం అన్న ఇంటింటికి తిరిగి వెళ్ళి I told them I came from Tamil Nadu. I am going to speak. మేము తమిళనాడు Please నుంచి come. వచ్చాము. తమిళనాడు నుంచి వచ్చాము. ఈ రోజు My work, no? అని చెప్తాం మేమిద్దరం అన్నా వెళ్ళి. That is not the way, no? ఇక మీరు చేయకపోతే మేమన్నా చేయాలి కదా. Suresh Bhai is Panchayat Talavari here. ఆయన ఇక్కడ ఊరికి పంచాయతీ పెద్ద Hey, come. రమ్మని చెప్పి ఆయన పిలిస్తే అందరూ వచ్చేస్తారు. Hey, come. రమ్మని పిలిస్తే ఆయన Everybody come here. అందరూ వచ్చేస్తారు. I tell you, if you are not doing the work afternoon, nobody come today. మధ్యాహ్నం There is somebody died here. That is a purpose God arranged everything, right? కాబట్టి మీరు కానీ మధ్యాహ్నం ఈ పని చేయకపోతే సరిగా ఉండదు. దేనికి If you want to catch one small fish in a big pond, ఆ చెరువులో చిన్న చేప పట్టాలనుకోండి, మీరేం what is the చేయాలి? next step? మీరేం చేయాలి? Come on, బయటికి రాండి, చేపలు కొట్టి come. వస్తుందా చేప? Directly come to Arsati. వచ్చేసి కోరకుండలో పడమంటే వచ్చి పడుతుందా చేప? And directly come to that table, huh? అంటే పిల్లగానే వచ్చి పడుతుందమ్మా చేప? Huh? పడదు. ఏం చేయాలి? We make that small దానికి glue and then cookie and then thing, then waiting. That catch one, right? ముళ్ళు తీసుకొని ఎర్ర తీసుకొని దానికి పెట్టి దానికి వేసి దాన్ని లాగాలి కదా. ఎంత పని ఉంది అక్కడ. Huh? అంత చేస్తే కానీ అది రాదు. Catch, man. మీరు చేప పట్టడానికి ఎంత కష్టమైతే మనిషిని పట్టడానికి ఊరికి పిల్లంగానే వచ్చేస్తారు అనుకుంటున్నారా? Why? We lost, right? కారణం ఏంటంటే పోగొట్టుకున్న దేవుని ప్రేమ. One king wants to collect the milk. ఒక రోజు రాజు గారు పాలు సహకరించి పాలన్నీ పోగు చేయాలని Big pot. ఒక పాత్రలో పెద్ద డ్రమ్ము పెట్టాడు. So many people in the village. విలేజ్ గ్రామంలో అందరూ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. Everybody take one pot and put it there. రాజుగారు చెప్పారు, మీరు అందరూ కూడా పాలు తీసుకొచ్చి ఒక డ్రమ్ములో పోయిండి అని చెప్పారు. Evening hours. సాయంత్రం టైంలో That king is going inside. రాజుగారు వెళ్ళి చూడడానికి వెళ్ళాడు. Just see there. చూస్తే Full of. What is full? ఆ డ్రమ్ము నిండా ఏం నిండిపోయి ఉన్నాయి తెలుసా? ఫుల్ గా ఏం నిండి ఉన్నాయి తెలుసా? Water. నీళ్లు. No milk. పాలే లేవు ఆ డ్రమ్ములో. What brother is singing? ఆయన ఏమనుకుంటున్నారు? Father brother put the milk. రాకు బ్రదర్ పాలు పోస్తాడు, నేను నీళ్లు పోస్తే కలిసిపోతాయి, Nobody's there. No? ఎవరికి తెలియదు కదా. So 100 people are thinking. అనుకున్నాడు నీళ్లు పోస్తారు, నేను నీళ్లు పోతే నేను ఒక్కడే కదా నీళ్లు పోసేదాన్ని, అందరూ అనుకుని నీళ్లు పోసేచ్చు. Same way. అదే విధంగా God brother is doing no. ఆ బ్రదర్ చేస్తున్నాడు, మనం చేయకపోతే చేయకపోతే పర్వాలేదులే. ఈ విధంగా దిగజారి See the condition. చూడండి మన స్థితి ఎంతగా దిగజారిపోయింది అనేది.
I want to speak to you how much you are suffering, but God turned my mind. You are not doing anything. మీరెంత శ్రమ పడుతున్నారు అని చెప్పాలని నేను అనుకున్నాను, కానీ దేవుడు నా మనసు మార్చి మీరేం చేయట్లేదని చెప్పమంటున్నాడు. He's telling you are not doing anything. మీరేమి ఆయన కొరకు ఏం చేయట్లేదని Stop with somebody. ఎక్కడో ఆగిపోయారు. Stop somebody. ఎక్కడో ఆగిపోయారు. What is the reason behind? కారణం ఏంటో దేని వెనకాల You know? ఏంటో తెలుసా? Lost the first love. దేవుని ప్రేమను కోల్పోయారు కనుకే ఆగిపోయారు. Nothing. కారణాలు ఏమి లేవు, ఏమి లేవు. If you are not changed, మార్చుకోకపోతే మారు మనసు పొందదు. God will rise somewhere some people. దేవుడు ఎవరో ఒకరిని లేవనెత్తుతాడు. He removed the lampstand. ఇలా మీ మధ్యలో నుంచి దీపస్తంభం తీసేస్తాడు. You are enjoying your life now. అప్పుడు మీ జీవితాలు మీరే ఆనందంగా It ఉంటున్నారు. is written. It's not my word. చూడండి, ఇక్కడ రాయబడిన మాటలే చెప్తున్నారు. So afternoon, మధ్యాహ్నం వేళ we are all going on the road. మనం అందరూ రోడ్డు మీద వెళ్దాం. I told Prakash Prasad, బ్రదర్ తో we చెప్పి make a rally, ర్యాలీ లాగా చేద్దాం అన్నారు. but there is a dead is there. That's the reason we delay. అక్కడ ఒక శవం ఉంది కాబట్టి మనం అట్లా చేయొద్దని ఆఫ్ చేసాం. We make a rally. లేకపోతే ర్యాలీ చేసేవాళ్ళం, ఊరంతా On తిరిగేవాళ్ళం. corner we sit and speak loudly. మనం ఒక మూలన వీధిలో నిలబడి గట్టిగా చెప్పి There is a meeting evening. Please come. రండి అని చెప్పి God want to bless you. ప్రకటించేవాళ్ళం. That is my work. Always I am doing like this only. నేను ఎప్పుడు కూడా అలా చేస్తాం మా ఊరు. So one brother is standing there. I am standing there. I speak. He also speak. Then we collect the people and gathering. నేను ఇక్కడ నిలబడేవాడిని, ఇంకో సోదరు అక్కడ నిలబడి చెప్పేవాళ్ళు, అందరికి వినబడేది, వచ్చి మీటింగ్ కండక్ట్ Don't have any చేసేవాళ్ళు. problem. మాకు ఎటువంటి సమస్య ఏమి లేదు, వారితో మాకేది We take the printout. Is ready. ప్రింట్ అవుట్ అవుతుందా? We take the printout. తీసుకుందా? We all go. మనం అందరూ వెళదాం ఇంటింటికి. You understand? అర్థమైందా? Chapel. Chapel will not come. చప్పలు కొట్టినంత మాత్రం చెరువులో చేపలు రావు. Please stand up. కాబట్టి అందరూ లేచి నిలబడతాం. Everybody laughing, no? మీరందరూ సంతోషంగా నవ్వుతున్నారు, You know how much pain in my heart. కానీ నా హృదయంలో ఎంత వేదన ఉందో తెలుసా? You know how much pain in the God's heart. దేవుని హృదయంలో ఎంత వేదన చెందుతున్నాడో తెలుసా? మన You are not taking seriously, right? దాన్ని మీరు సీరియస్ గా తీసుకోకపోతే Please repent now. పశ్చాత్తాపడతాం. ఇప్పుడు God is going to remove the lampstand. దీపస్తంభాన్ని దేవుడు తీసివేయక ముందు God is telling, దేవుడు చెప్తున్నాడు, if you are not repent, నువ్వు మారు మనసు పొందకపోతే I stop all the work. అంతా ఆపేస్తాను. See the burden of God. దేవుని హృదయ భారం చూడండి. It's not God interest to stop anything. దేవుడు అన్ని ఆపేయడానికి ఆయన ఏమి ఆసక్తి What is the కలిగి problem? కానీ సమస్య ఏంటి? Problem with us. సమస్య అంతా మనతో Problem with ఉంది. me. సమస్య నాతో Problem ఉంది. with you. సమస్య నీతో ఉంది. We are all going to pray. మనందరం ప్రార్థించేద్దాం.